గవర్నమెంట్ ఎప్పటి నుంచో టెలిఫోన్ డిపార్ట్మెంట్ అడుగుతానే ఉంది, ప్రిసైజ్ లొకేషన్ మేము కనుక్కోవాలి అంటే ఎలాగా ఇన్వెస్టిగేషన్స్ చేసేటప్పుడు ఇట్లాంటిది మాకు కావాలి అంటే ఇట్లాంటి సాటిలైట్ డేటా అనేది కావాలని గవర్నమెంట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ సెక్యూరిటీ పర్పసెస్ సో దట్ ఈ టెర్రరిస్టులని వేస్ట్ గాళ్ళు ఉంటారు కదా ముద్దాయిలు వీళ్ళని పట్టుకుంటానికి. కాకపోతే ఇది వాళ్ళ కోసం కాకుండా మిగతాది కూడా టెర్రరిస్టులు ఇట్లాంటి వాళ్ళు పట్టుకుంటంతో పాటు మిగతా వాళ్ళు కూడా దొరుకుతారు. అనవసరంగా వాళ్ళ రాడార్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనేది గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఏముంది? వై షుడ్ ఐ ఫాల్ అండర్ గవర్నమెంట్ సర్వైలెన్స్ అనేది ఒక యూజర్, ప్రతి యూజర్ అది మనకేముంటది, తీసుకుంటే తీసుకున్నారా బాబు డేటా, నాకు మాత్రం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయి, దొంగల్ని మాత్రం పట్టుకో. ఎవడైనా నీచ్ కమ్యూన్ పనులు చేస్తుంటే వాడికి భయం ఉండాలి, నార్మల్ ఉండే వాడికి భయం అవసరం లేదు. కానీ ప్రైవసీ ఇస్ ఎ మిత్ ఇన్ 2025 2026 నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా ప్రైవసీ ఇస్ ఎ మిత్. ఏదో మనం సెక్యూర్ గా ఉన్నాం అనుకుంటాం కానీ మన ఫోన్లు అన్ని వింటున్నాయి, చూస్తున్నాయి, అన్ని చేస్తున్నాయి. సో వీ షుడ్ బి కేర్ఫుల్ విత్ ద డేటా. ఫోన్ కెమెరాలు జాగ్రత్తగా పెట్టుకోండి, జాగ్రత్తగా వాడండి. అండ్ ఎటువంటి తేడా మెసేజ్లు వచ్చినా, ఎటువంటి డౌట్ఫుల్ మెసేజ్లు కానీ డౌట్ఫుల్ గా మీ చుట్టూ జరుగుతున్నా ఇన్ఫార్మ్ టు ద లోకల్ పోలీస్ స్టేషన్ అండ్ రిక్వైర్డ్ అథారిటీస్.